నిజామాబాద్ జిల్లాలో గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జిల్లాలో ఒక్కో ప్రాంతాన్ని బట్టి గంజాయిని రకరకాలుగా అమ్ముతున్నారు. తరచూ గంజాయి పట్టుబడుతున్నా సరఫరా మాత్రం ఆగటం లేదు. సరిహద్దులు దాటి విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతూ ఉండటంతో యువత మత్తుకు బానిసవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు అక్రమార్కులు. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గంజాయి అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని 2 పాన్ షాపుల్లో సిగరెట్ల రూపంలో గంజాయిని అమ్ముతున్నారు. రాత్రి 10 తర్వాత నగరంలోని గంజాయి దొరికే పాన్ షాపుల దగ్గర పెద్ద సంఖ్యలో యువకులు గుంపులుగా చేరుతూ ఉంటారు. పాత కలెక్టరేట్ సమీపంలోని ఓ పాన్ షాప్, బడా బజార్ చౌరస్తాలోని ఓ పాన్ షాప్, ఆర్పీ రోడ్లోని 2 పాన్ షాపుల్లో గంజాయి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిర్చి కాంపౌండ్ మార్కెట్ కమిటీ, అరసపల్లి, మాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వివిధ రూపాల్లో గంజాయి దొరుకుతోంది. ఇటీవల మిర్చి కాంపౌండ్ లో 2 యువకులు, 3వ టౌన్ పరిధిలో 2 గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. నిజామాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గంజాయి అమ్ముతూ మత్తుకు బానిసలను చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డిచ్పల్లి, మక్లూర్, బోధన్, మోపాల్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ఇటు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. పెద్ద ఎత్తున సరిహద్దుల నుంచి గంజాయి నిజామాబాద్ జిల్లాకు ప్రధానంగా వస్తూ ఉన్నది. మరి దీనిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. గంజాయి వల్ల జరిగేటటువంటి దుష్పరిణామాలు కూడా యువతకు, విద్యార్థులకు వివరించి వారి చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గంజాయి పట్టుకుంటే ఏదో చిన్న మత్తు పదార్థంగానో చిన్న కేసులో అవడం మూలంగా కూడా గంజాయి స్మగ్లర్లు భయపడే పరిస్థితి లేదు. తాజాగా బోధన్ పట్టణ శివారులో బైపాస్ రోడ్డు దగ్గర పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈగల్, R&CC టీం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పల్సర్ బైక్ పై వెళ్తున్న ధనుష్ అనే 20 ఏళ్ల యువకుడి దగ్గర నుంచి 660 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్ నుంచి గంజాయి తీసుకొచ్చి రోజు కూలీ చేసుకునే వారికి అమ్ముతున్నట్లు తెలిపాడు నిందితుడు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను పట్టుకున్నప్పటికీ ఇంకా యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వము ప్రత్యేక టీంల రూపంలో వేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మా ప్రజలు మత్తు పదార్థాలకు బానిస అయినప్పుడు వాళ్ళ కుటుంబ పోషణ కానీ ఇతర అవసరాలు కానీ తీర్చే పరిస్థితి ఉండదు. జిల్లాలో 2024లో 23 కేసులు నమోదవగా 55 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 2025లో 90 కేసులు, 221 మంది అరెస్టు కాగా 2026లో ఏప్రిల్ వరకు 42 కేసులు, 46 మందిని అరెస్టు చేశారు పోలీసులు. గంజాయి కేసుల్లో తరచూ పట్టుబడుతున్న వారు, అనుమానితులపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నారు. దీంతో కొత్త వారితో దందాకు తెరలేపారు అక్రమార్కులు. మహారాష్ట్ర నుంచి రైళ్లలో, బస్సులలో గంజాయిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తెచ్చి అమ్ముతున్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి ప్రాంతంలో గంజాయిని సాగు చేస్తూ నిజామాబాద్ ప్రాంతాలకు తెచ్చి అమ్ముతున్నారు. పెంట బైపాస్ దగ్గర ఒక 2 వీలర్ను సస్పెక్ట్ 2 వీలర్ను పట్టుకోవడం జరిగింది. ఆ 2 వీలర్ నుంచి వస్తున్న వ్యక్తి నాందేడ్ నుంచి గంజాయిని తీసుకొస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మేము 1 కేజీ 660 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అతన్ని పంచనామా కండక్ట్ చేసి అతన్ని విచారించగా అతను నాందేడ్ నుంచి జుమేర్ అనేటటువంటి దగ్గర తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలో గంజాయి మత్తులో పడి యువత జీవితాలు నాశనమవుతున్నాయి. యువతపై పేరెంట్స్ దృష్టి పెట్టాలంటున్నారు పోలీసులు. గంజాయి అమ్మినా కొన్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.